ఇప్పుడు మీరు అన్నారు వాళ్ళు ఏ గ్రామానికి లేదా జిల్లాకు కాన్స్టిట్యున్సీ కి వెళ్ళి పరిష్కారం చేయలేదు, వాళ్ళు ఏనాడు ప్రజలతో మాట్లాడలేదు. మరి మీ వాళ్ళు మాట్లాడారా? 100%. ఇప్పుడు ఎగ్జాంపుల్, మొన్న మనకి 1.5 month కిందట భువనగిరిలో ఎస్సీ గురుకుల్ కాలేజ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. 2 అమ్మాయిలు చంపేశారు, చచ్చిపోలేదు, చంపేశారు. వార్డెన్ అండ్ ఆటో డ్రైవర్ కలిపి చంపేశారు. ఆ ఇన్సిడెంట్ కి నేను స్వయంగా వెళ్ళి రిపోర్టింగ్ చేశాను. సో మరి నిన్న చూసుకుంటే మనకి కుమార్ ఆంటీ ఏవైతే ఫుడ్ స్టాల్స్ పెట్టిన కుమార్ ఆంటీకి రేవంత్ రెడ్డి గారు ట్విట్టర్ ద్వారానో మరి ఇంకో సోషల్ మీడియా ద్వారా రెస్పాండ్ అయ్యారు. ఎందుకు అక్కడి వరకు మీ మంత్రులు ఎవరు వెళ్ళలేదు, రేవంత్ రెడ్డి గారు ఎందుకు దానికి రెస్పాండ్ అవ్వలేదు? దాని గురించి మీరు మరి భువనగిరి దానికి ఆల్రెడీ అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు పోయినారు. మీరు ఒకసారి మళ్ళీ ఇప్పుడు కనుక్కోండి. స్థానిక ఎమ్మెల్యే వాళ్ళు ఇప్పటికీ ధర్నాలు చేస్తున్నారు. నీరాయిలయ్య గారు పోయినారు. అంటే ఒకటి ప్రాసెస్ ఉంటుంది సిస్టమ్ లో. ఆడ పోయి విని ఇప్పుడు మనకు జ్యుడిషియరీ అనేది ఒక సిస్టమ్ ఉన్నది. ఇప్పుడు ఇమీడియట్ గా ఇప్పుడు మీకో నాకో మనసు కనిపించిందా వీడు తప్పు చేసి వీడిని చంపేసేయాలి అన్నట్టు ఉండదు కదా. మన భావం, మన థింకింగ్ వేరు, మనం లాని కూడా వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ఇట్. సో 100% ఆ ప్రొసీజర్ గా వారు పోయినారు. వాళ్ళకి అష్యూరెన్స్ కూడా ఇచ్చినారు. కొద్దిగా టైం పడుతుంది. ఇప్పుడు కుమారి ఆంటీ అనేది అది ఒకటి చెత్త టాపిక్ నా దృష్టిలో. అది దానికి సీఎం గారు స్పందించారు అంటారు, కానీ వారు ఏడా స్పందించలేదు. యాక్చువల్ గా వారు వస్తున్నారు, వారు స్పందించారు అని చెప్పి వారికి సంబంధించిన వాళ్ళు పోయి కలిసినందుకు దాన్ని ఒక హైప్ చేసి, అంటే వారికి కూడా మంచిదే అయింది ఈ రోజు. అంటే ఈ రోజు దాని ద్వారా అది కరెక్టే, ఆవిడ జీవనోపాధి కూడా పెరిగింది. అది స్టాప్ కాకుండా ఇప్పుడు అక్కడ తీసేశారు. ఆవిడ వేరే దగ్గర అమ్ముకుంటూ తింటున్నారు. ఇంత చిన్నది ఈవిడ, ఆవిడకి ప్లేస్ కాకపోతే ఇంకో ప్లేస్ లో తను అమ్ముకొని వచ్చి తినొచ్చు. 2 పిల్లలు పోయారు, మనం ఆ పిల్లలు మళ్ళీ తెచ్చుకోలేము కదా సార్. అక్కడ ఆ రోజు రిపోర్టింగ్ వెళ్ళినప్పుడు వాళ్ళ మదర్ ఫాదర్ ఆవేదన కూడా అదే. చిన్న ఫుడ్ స్టాల్ కి మీదనే మన సీఎం రేవంత్ రెడ్డి గారు రియాక్ట్ అయినారు. మా దగ్గరికి ఎందుకు రియాక్ట్ కాదు అంటే ఇది గర్ల్స్ కాలేజ్, ఒక గవర్నమెంట్ కాలేజ్ అయినా వదిలేసారా అనేసి వాళ్ళు క్వశ్చన్ చేయడం జరిగింది. వాళ్ళు క్వశ్చన్ చేయడం న్యాయం, కానీ 100% అది కూడా సీఎం గారి నోటీస్ లో ప్రతి ఒక్కటి ఉంటుంది. ఎందుకంటే వారికి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, అన్ని ఉంటుంది. ఇప్పుడు వారు ఆదేశం ఇస్తేనే కదా అక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యేలు ఎవరైనా కూడా వాళ్ళు వెళ్ళినా కూడా చెప్తారు సీఎం గారు మా కాన్స్టిట్యున్సీ ఇది జరిగింది అని చెప్పి. ఇప్పుడు మీరు అట్లా చూసుకుంటే గతంలో అసలు రాష్ట్రంలో దేశంలోనే పెద్ద ఇన్సిడెంట్ దిశ ఇన్సిడెంట్. ఆ రోజు సీఎం గారు స్పందించిరా అంటే ఒక లా సిస్టమ్ టైం పడుతుంది. తర్వాత ఏం చేసినారు ఆ రోజు సీఎం గారు చేసిన 100% తప్పుని రేవంత్ రెడ్డి గారు రిపీట్ చేస్తున్నారని నేను అంటాను. అంటే మీరు తప్పు అనుకుంటారు అంటే ఆ సీఎం గారు తప్పు చేసారు, ఈ సీఎం గారు తప్పు చేయలేదు. ఎందుకంటే